నమస్తే మో. కరీంనగర్లో రంజాన్ సీజన్ వచ్చిందంటే అందరికి సర్కస్ గ్రౌండ్ గుర్తొచ్చేదేమో. ఈ గ్రౌండ్ లో ఫ్రీ పార్క్ కట్టిరుమో. తర్వాత ఎన్ని రంజాన్లు వచ్చినా కూడా అందరికి ఇదే గ్రౌండ్ గుర్తుకొచ్చేదేమో. అంత వైభవంగా జరిగేదేమో రంజాన్ నెల. ఇక్కడ ఈసారి మళ్ళీ ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసిర్రు అన్నాక నేను మన ఫైనాన్సర్ ఆఫీసర్ వచ్చేసినామో. ఇక్కడ లోపలికి రాగానే చిన్న పొరగాళ్ళు ఆడుకునే గేమ్స్ అయితే బాగానే ఉన్నాయేమో. ఇక్కడ రంగురంగుల బుగ్గలన్నీ మంచిగా ఉండేమో. అన్ని మంచిగా ఉంటే మనకి ఎందుకు నస్తేమో. పైసలు పెట్టి మరి ఆ బుగ్గలు మలగొట్టడానికి ట్రై చేసినామో. ఒక్కటి కూడా వలగలేదు. దరిద్రులం. ఏ జాతరకు పోయినా కూడా రింగులాట ఆడేదేమో. నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క రింగ్ కూడా బరాబర్ అయ్యలే. కానీ ఎప్పుడు కనిపించినా మళ్ళీ ప్రతిసారి కొనుక్కొని ఆడతామో. అహల్య అమాయకురాలనే టైటిల్ ముఖానికి పెట్టాలమో. బరాబర్ సెట్ అవుతుంది. ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయేమో. తాజ్ బాదాం మిల్క్, ఈట్ మోర్ రెస్టారెంట్ వాళ్ళ హలీము. అండ్ ఇక్కడ ఎస్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉన్నది అని అంటే చిల్ హెవెన్ వాళ్ళ స్టాల్ మో. ఇది ఎందుకు స్పెషల్ అన్నా అంటే మనోడు అమ్మే కొన్ని ఐటమ్స్ కరీంనగర్ ఎక్కడ దొరికేమో. ఓన్లీ మనం దగ్గరనే దొరికితే మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే స్విగ్గీ జొమాటోలో కూడా ఉంటుంది మో. ఈ రంజాన్ సీజన్ అయిపోయినాక కూడా ఇది ఎప్పటికీ ఉంటుంది మో. ప్రైజులు కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయరు మో.